హలో కామ్రేడ్స్, వెల్కమ్ టు ట్యూట్స్ అండ్ అప్డేట్స్. అమిగోస్ ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది అనే దానిపైన ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. బట్ ప్రెడిక్షన్స్ ప్రకారం ఈ వీకెండ్ లోపు ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి ఫేజ్ 2 యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యి అండ్ ఫేజ్ 2 అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వీక్ లోపు ఫేజ్ 2 కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఏపీ డిగ్రీ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి అని అయితే అడిగారు. గైస్, మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి? వాటినే స్పాట్ అడ్మిషన్స్ అని కూడా పిలుస్తారు. సో స్పాట్ అడ్మిషన్స్కి ఓఎండిసి సీట్కి ఏంటి తేడా అనే దానిపైన ప్రీవియస్గానే మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కానీ మిస్ అయినట్టయితే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. అయితే ఆ వీడియో కింద చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయని అయితే అడిగారు. గైస్, ఫస్ట్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ సీట్స్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేసాం. సో టోటల్గా ఒక కాలేజ్లో 100% సీట్స్ అనుకోండి, అందులో 30% సీట్స్ని కేటగిరీ బి సీట్స్గా డివైడ్ చేస్తారు అండ్ కేటగిరీ ఏగా రిమైనింగ్ సీట్స్ అనేవి ఉంటాయి. సో 70% సీట్స్ని కేటగిరీ ఏ సీట్స్ అని పిలుస్తారు. వాటిని కన్వీనర్ కోటా అని కూడా పిలుస్తారు. ఆ సీట్స్ని ఓఎండిసి ద్వారా ఫిల్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ 30% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేటగిరీ బి సీట్స్ అని పిలుస్తారు. ఇంకా కొంతమంది మేనేజ్మెంట్ కోటా అంటారు, పెయిడ్ సీట్స్ అని, పేమెంట్ సీట్స్ అని, లేదా స్పాట్ అడ్మిషన్స్ అని ఈ విధంగా పిలుస్తారు. సో ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా కేటగిరీ బిలోని 30% సీట్స్ కిందకే వస్తాయి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా ఉంటుందా? అంటే డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్స్లో జాయిన్ అవ్వచ్చా? పేమెంట్ పే చేసేసి ఈ యొక్క సీట్ అనేది కొనేయచ్చా అనేది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ కానీ చూసినట్టయితే, గైస్, ఏపీ డిగ్రీ గవర్నమెంట్ కాలేజెస్లో పేమెంట్ సీట్స్ అని, ఈ మేనేజ్మెంట్ కోటా కానీ స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఉండవు. ఎవరైనా సరే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ పొందాలి అన్నట్టయితే కన్ఫర్మ్గా వాళ్ళు ఆన్లైన్ ద్వారానే చేరాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా అంటే ఓఎండిసి నుంచి అయితే చేరాల్సి ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఏంటంటే, ఎవరు కూడా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయకండి. ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా, గవర్నమెంట్ కాలేజెస్లో ఎలానో మేనేజ్మెంట్ కోటా అనేది ఉండదు. బట్ ఎవరైతే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా కాస్త వెయిట్ చేయండి. మేనేజ్మెంట్ కోటా కాకుండా ఓఎండిసి ద్వారానే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓఎండిసి ద్వారానే జాయిన్ అవ్వండి అని ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది ఓఎండిసి నుంచి వెళ్తే. అంటే ఫీజు విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో బెనిఫిట్ అనేది ఉంటుంది. మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్ళినంత మాత్రాన మీకు నష్టమే తప్ప, అంటే మనీ పరంగా మీకు నష్టమే తప్ప ఎలాంటి లాభం అయితే లేదు. సో వెయిట్ చేయండి. ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ డేట్స్ స్టార్ట్ అవగానే, ఇన్కేస్ మీరు ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా డేట్స్ స్టార్ట్ అవగానే మీరు మరీ సెకండ్ ఫేజ్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనే దానిపైన ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేస్తే ఎలిజిబిలిటీ ఏంటనేది అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫేజ్ 2కి సంబంధించి 1,30,000+ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను పదే ఇదే విషయాన్ని చెప్తున్నాను. సో 1,30,000+ సీట్స్ ఉంటే అక్కడ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మీరు కోరుకున్న కాలేజ్లోనే సీటు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఏపీ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్కి సంబంధించి ఫేజ్ 2లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయా ఉండవా అంటే, మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉండవు. ఓన్లీ ఓఎండిసి నుంచి మాత్రమే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.